చిన్నప్పుడు ఆకాశంలో వేగంగా వెళ్లే చుక్కను చూసి అదేంటని అడిగితే చుక్క ఉరుకుతుంది లేదా చనిపోయిన మీ తాతయ్య చుక్కలా మారి రోజు మనల్ని చూస్తూ వెళ్తుంటాడని మా నాన్న చెప్పేవాడు. కొన్ని చుక్కలు ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాయి, కొన్ని చుక్కలు ఎటూ కదలకుండా స్టడీగా ఉంటాయి, కొన్ని చుక్కలేమో స్టడీగా ఉంటాయి కానీ మెరుస్తూ ఉంటాయి. అసలు ఈ చుక్కల వెనకాలన్న మిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నక్షత్రాలు దూరంగా ఉంటాయి కాబట్టి అవి మెరుస్తూ ఉంటాయి. విమానం వెళ్లేటప్పుడు బ్లింక్ అవుతుంది, అచ్చం మినుగురు పురుగు మెరిసినట్టు. ఒక పొడవైన లైన్ లాగా స్ట్రీక్ చేస్తూ కనిపిస్తే అది ఉల్కా. దీన్నే మీటియరాయిడ్ అని కూడా అంటారు. ఎటూ కదలకుండా మెరవకుండా స్టేబుల్ గా ఉన్నాయంటే అవి ప్లానెట్స్. ఇలా స్టడీగా వేగంగా వెళ్తున్నట్టయితే అవి శాటిలైట్లు. అదే మనం ఉపగ్రహాలను రాకెట్ల ద్వారా స్పేస్ లోకి పంపి వాటిని భూమి చుట్టూ తిరిగేలా చేస్తారు కదా, అవే. రాత్రిపూట సన్లైట్ పడి వేగంగా వెళ్తున్న చుక్కలాగా కనిపిస్తాయి. రాత్రి ఆకాశంలో మెరవకుండా ఎక్కువ బ్రైట్ గా కనిపిస్తున్నాయంటే అవి జూపిటర్, వీనస్, సాటర్న్ మరియు మార్స్ లాంటి గ్రహాలు. నైట్ స్కైలో మూన్ తర్వాత ఎక్కువ బ్రైట్ గా కనిపించేది వీనస్. ఇది బ్రైట్ ఎల్లోయిష్ కలర్ లో కనిపిస్తుంది. ఆ తర్వాత జూపిటర్ మరియు సాటర్న్లు వీనస్ కంటే కొంచెం తక్కువ బ్రైట్ గా కనిపిస్తాయి. కానీ రాత్రి ఆకాశంలో ఎక్కువ బ్రైట్ గా కనిపించే స్టార్ అయినా సిరియస్ ఏ కన్నా గ్యాస్ జైంట్ అయినా జూపిటర్ కొంచెం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సిరియస్ మరియు కనోపస్ స్టార్స్ అనేవి సాటర్న్ కన్నా ఎక్కువ బ్రైట్ గా కనిపిస్తాయి. కొన్నిసార్లు మార్స్ కూడా సాటర్న్ కన్నా బ్రైట్ గా కనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం సాటర్న్ కన్నా తక్కువ బ్రైట్ గా కనిపిస్తుంది. కొన్ని సార్లు అయితే మన కంటితో చూడాలంటే కూడా మార్స్ సరిగా కనిపించదు.